శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం సౌందర్య లహరిలో ఈరోజు 55వ శ్లోకానికి వచ్చాం. 55వ శ్లోకం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేద్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే త్వదున్మేషాజాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం సింఖే పరిహృత నిమేషాస్తవ దృశ్యః. ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకి ఇంకా అమ్మవారి కళ్ళ గురించే వర్ణిస్తున్నారు. ముందు శ్లోకంలో అమ్మవారి కళ్ళల్లోనే పవిత్ర నదులు ఉన్నట్టుగా, నదీ నదములు ఉన్నట్టుగా చూపించారు. తీర్థములు ఉన్నట్టు, తీర్థంలో మనం దర్శించి తరించే మార్గాన్ని చూపించారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు లలితా సహస్రంలో ఉండే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే పదానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకాన్ని రచించారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మవారు కళ్ళు తెరుచుకుంటే జగత్తు పుడుతుంది, అమ్మవారు కళ్ళు మూసుకుంటే జగత్తు ప్రళయం అవుతుంది అని, సమస్త భువనాలు కూడా ప్రళయంలో మునిగిపోతాయని మనకు లలితా సహస్రంలో చెప్పబడింది. దానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకాన్ని మనకు ఆదిశంకరాచార్యులు గారు వివరిస్తున్నారు. నిమేషోన్మేషాభ్యాం. నిమేషము అంటే కళ్ళు మూసుకోవడం. అమ్మ నువ్వు కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? ప్రళయం. ప్రళయం వస్తుంది. మొదటి వాక్యంలోనే ఉంది ప్రళయం, చూడండి. నిమేషం. నిమేషం అంటే కళ్ళు మూసుకోవడం. అమ్మవారు కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందట? ప్రళయం. ప్రళయం వస్తుంది. ఉన్మేషాభ్యాం. అమ్మ నీ కళ్ళు కానీ తెరుచుకుంటే ఏమొస్తుంది? ఉదయం యాతి జగతి. ఈ జగత్తు పుడుతుంది. నువ్వు కళ్ళు తెరుచుకుంటే ఈ జగత్తు పుడుతుంది, నువ్వు కళ్ళు మూసుకుంటే ఈ జగత్తు ప్రళయంలోకి వెళ్ళిపోతుంది అని తవేత్యాహుః సంతో. అమ్మ ఈ విషయాన్ని, ఇలా జరుగుతుందనే విషయాన్ని, నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రళయం వస్తుందని, కళ్ళు తెరిస్తే సృష్టి మొదలవుతుందని చెప్పి ఎవరు చెప్పారు? తవేత్యాహుః సంతో. తవే నీ యొక్క కళ్ళ గురించి, అమ్మా నీ గురించి ఎవరు చెప్పారు? ఆహు చెప్పారు. ఎవరు చెప్పారు? సంతో. గొప్ప గొప్ప పండితులు చెప్పారమ్మా నీ గురించి. గొప్ప గొప్ప పండితులు ఏం చెప్పారట? ఎక్కడ చెప్పారట? లలితా సహస్రంలో చెప్పారట. ఎవరు చెప్పారు? వసిన్యా దేవతలు చెప్పారు. వసిన్యా దేవతలు చెప్తే అమ్మవారి మణిదీపంలో కూర్చోంటే చూచి అమ్మవారి స్తోత్రం చేస్తూ, ఆ లలితా సహస్రం మొట్టమొదటి స్తోత్రం చేసిన వాళ్ళు ఎవరు? వసిన్యా దేవతలు. వాళ్ళు చెప్పారు అమ్మవారి గురించి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని వాళ్ళు చెప్పారు. అమ్మ సంతులు వాళ్ళు చెప్పారు. ఎక్కడ? లలితా సహస్రనామంలో. దాన్ని దర్శించిన వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో రచించాడు. దాన్ని ప్రచారం తీసుకొచ్చినటువంటి హయగ్రీవుడు ఆయన కూడా చెప్పాడు. దాన్ని మళ్ళీ హయగ్రీవుడి దగ్గర నేర్చుకున్నవాడు అగస్త్యుడు, ఆయన కూడా చెప్పాడు. ఇంతమంది గొప్పవాళ్ళంతా కూడా అమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రళయం వస్తుంది, కళ్ళు తెరుచుకుంటే సృష్టి మొదలవుతుందని చెప్పారమ్మా. ధరణిధర రాజన్యతనయే. అమ్మ నువ్వెవరివి? ధరణిధర, ఈ భూమి ధరించి ఉంది. వేటిని? పర్వతాలని. ఆ పర్వతాలకు రాజేవాడు రాజన్య. రాజేవాడు ఆ హిమవంతుడు. ఈ హిమవంతుని యొక్క తనయ కూతురు.
అమ్మ ఆ హిమవత్ పర్వతరాజు యొక్క కుమార్తెమైన ఓ తల్లి, ఈ విధంగా వసిన్య దేవతలు నీ గురించి చెప్పారమ్మా. చెప్తే త్వదున్మేషాజాతం, అమ్మ నిజానికి సహజంగా నువ్వు కళ్ళు తెరుచుకుంటే, ఉన్మేషం అంటే కళ్ళు తెరుచుకోవడం, తెరుచుకుంటే జాతం పుడుతోంది. ఏం పుడుతోంది? జగదిదమశేషం, ఈ సమస్త జగత్తంతా కూడా నీ కళ్ళలోంచి పుడుతోంది తల్లి. అటువంటిది ప్రళయత, అటువంటి నీ కళ్ళు ప్రళయం సృష్టిస్తాయమ్మా, చేస్తాయా పని? ముందు శ్లోకం చెప్పేశాడు, దయామిత్రైర్నేత్రై, అమ్మ నీ కళ్ళు ఎటువంటివి? దయగల చూపుగలవి. అటువంటి కళ్ళు ప్రళయాన్ని సృష్టిస్తాయా? ఎక్కడన్నా సృష్టించవు కదా. అందువల్ల ప్రళయత, ఆ ప్రళయాన్ని పరిత్రాతుం, అమ్మ నువ్వు ఈ సమస్త జగత్తును పరిత్రాతుం రక్షించాలనే ఉద్దేశంతో శంకే, నాకు అనిపిస్తోందమ్మా, నాకేమనిపిస్తోంది? పరిహృత, వదిలేసావు. ఏం వదిలేసింది? నిమేష, కళ్ళు మూసుకోవడం. తవ దృశ, అమ్మ నువ్వు నీ కళ్ళలోంచి కళ్ళు మూసుకోవడం అనే దాన్ని అసలు వదిలేసావు. అంటే నువ్వు ఎప్పుడూ కళ్ళు తెరుచుకునే ఉంటున్నావు. కానీ వాళ్ళు చెప్పారు, వసిన్య దేవతలు ఏం చెప్పారు? నువ్వు కళ్ళు మూసుకుంటే ఏమో ప్రళయం వస్తుందని, కళ్ళు తెరుచుకుంటే జగత్తు పుడుతోందని చెప్పేశారు. కానీ నాకు తెలిసి నువ్వు ఎలా ఉన్నావంటే ఎప్పటికి కళ్ళు తెరుచుకొనే ఉన్నావు. ఎందుకు? స్థితికారిణి, నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఆయన స్థితి చేస్తాడు, ఈమె స్థితి చేస్తుంది. కాబట్టి ఇద్దరు ఎప్పుడూ కళ్ళు తెరుచుకొని ఉంటారు. మీరు కళ్ళు తెరుచుకోండి, అంత తత్వం నీది. నువ్వు ఎందుకు కళ్ళు తెరుచుకున్నావంటే ఈ జగత్తునంతా రక్షించాలనే ఉద్దేశంతో ప్రళయం వద్దని నిర్ణయించుకొని నువ్వు ఎప్పుడూ కళ్ళు తెరుచుకో ఉన్నావమ్మా, అంత గొప్ప దయగల తల్లివమ్మా అని చెప్పి శ్లోకంలో అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. ఆ కళ్ళను స్తుతిస్తున్నాడు. నీ కళ్ళు ఎంత గొప్పవి! ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఇంకోటి అగ్ని, 3 కళ్ళు. ఆ 3 కళ్ళు అంటే అర్థమైంది, తెరుచుకొనే ఉన్నాయట. అమ్మవారి కళ్ళు మూతలు పడ్డం లేదట, అసలు ఎప్పుడు తెరుచుకొనే ఉన్నాయట. కానీ వసిన్య దేవతలేమో దాంట్లో చెప్పేశారు, దేంట్లో సంతో ఆహు, ఆ వసిన్య దేవతలు సాధు సంతులైనటువంటి గొప్ప సత్పురుషులైనటువంటి ఆ యొక్క వసిన్య దేవతలేమో లలితా సహస్రం చెప్పేశారు, ఆహుహు చెప్పారు. కానీ అమ్మ నేను చూస్తే నాకేమనిపిస్తోందంటే నీ కళ్ళు ఎప్పుడు తెరుచుకొనే ఉన్నాయి. ఎందువల్ల? ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఇంకో కన్ను అగ్ని. అగ్ని కూడా సూర్యుడిలో కలిసి ఉంటాడు. ఇక మన భూమి తిరగడం వల్ల మనకు పగలు రాత్రి ఏర్పడుతున్నాయి, కానీ అదే సూర్యుడు వెలుగు మాత్రం మారడం లేదుగా. ఆ కన్ను ఎప్పుడు తెరుచుకొనే ఉందిగా. సూర్యుడి నుంచి కాంతి తీసుకుంటుండే ఆ చంద్రుడు ఎప్పుడు ఉన్నాడుగా. అందు సూర్యుడిలో ఉండే అగ్ని ఎప్పటికీ ఉందిగా. కాబట్టి అసలు కళ్ళు మూసే ఛాన్సే లేదు అమ్మవారికి. మన భూమి తిరగడం వల్ల ఏదో ఒక ప్రాంతంలో వెలుగు పడుతూనే ఉంది, ఆ సూర్యకాంతి పడుతూనే ఉంది, ఆ చంద్రకాంతి పడుతూనే ఉంది, ఆ అగ్ని పడుతూనే ఉంది. కాబట్టి అసలు నీ కళ్ళు మూతలు పడితే కదమ్మా నువ్వు స్థితి చేస్తున్నావు. అందుకని పరిత్రాతం, రక్షించేవాడు ఎవరు? స్థితికారుడు. స్థితిలో ఉండేది అమ్మవారు అయ్యవారు. ఇద్దరు అన్నాచెల్లెలు ఇద్దరు కూర్చొని స్థితి చేస్తుంటారు, ఎప్పుడు కళ్ళు తెచ్చుకొని చూస్తుంటారు. వాళ్ళిద్దరి పని అదే. అటువంటి వాళ్ళు, అటువంటి దాన్ని తల్లి నువ్వు రక్షించాలనే ఉద్దేశంతో ఉండే దానివి. నీకు ప్రళయం ఎక్కడుందమ్మా? నీ కళ్ళల్లో ప్రళయం లేదు తల్లి, నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుచుకొనే ఉంటావు అని చెప్తున్నాడు. అంటే సహజంగానే దేవతా స్త్రీలకు, దేవతా స్వరూపాలకి కళ్ళు మూతలు పడవు, వాళ్ళ కన్ను తప్పిపోవట్లేదు. మనకు మానవులకి పొద్దున్న లేచి కళ్ళు మూతలు పడుతూనే ఉండాలి, లేకపోతే మందు డేంజర్. కానీ సహజంగా దేవతా స్వరూపాలకి కళ్ళు మూతలు పడవు, కళ్ళు తెరుచుకొనే ఉంటారు వాళ్ళు. ఆ అర్థం వచ్చినట్టుగా చెప్తున్నాడు. రెండోది వసిన్య దేవతలు చెప్పిన దానికి కాదమ్మా, అట్లా కాదమ్మా, ఇట్లా అని చెప్తున్నాడు. ఇంకా మూడో విషయం వస్తే కళ్ళల్లోనే సూర్యుడు చంద్రుడు అగ్ని ఉంటే అవి ఎప్పటికీ ఉంటాయి కదా, కళ్ళు తెరుచుకునే ఉంటాయి. ఎప్పుడు మూతలు పడతాయి? అవి పడడానికి ఛాన్సే లేదు.
కాబట్టి అందువల్ల నీకు కళ్ళు తెరుచుకొని ఉన్నావు తల్లి. నువ్వు కళ్ళు మూసిన నిమేషస్తవ దృశ్య, నీ కళ్ళు మూతపడ్డమనే మాట పరిత్రాగం నువ్వు వదిలేసావమ్మా. అసలు వదిలేసావు. ఎందుకు వదిలేసావు? మా మీద దయ ఉంది కాబట్టి ఆ సూర్యుడి రూపంలో కూర్చొని ఒక కన్ను సూర్యుడై మాకంతా జీవశక్తిని ప్రాణశక్తిని ఇస్తున్నాడు. అందరూ తిండి తినడానికి కావాల్సింది ఏర్పాటు చేస్తున్నాడు. ఈ భూమి మీద మేము బతకడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, పంటలు పండడానికి ఎంతో దోహదం చేస్తున్నాడు ఆ సూర్య భగవానుడు. ఇక ఔషధ శక్తి పెంచడానికి ఆ చంద్రుడు ఎంతో ఉపయోగపడుతున్నాడు. కాబట్టి అంత దయగల చూపులమ్మ నీ చూపులు. అటువంటి చూపులు మమ్మల్ని రక్షించడానికే ఉన్నాయి, అంతే తప్ప మమ్మల్ని లయం చేసుకునేటువంటి కళ్ళు కాదమ్మా ఇవి అని అద్భుతంగా చెప్తున్నాడు. సహజంగా ఉండే విషయాన్ని తీసి సహజంగా చెప్పేస్తున్నాడు. అంతేకాకుండా ముందు శ్లోకాలు ఏం చెప్పాడు? శేషాశేషి భావం ఉందని చెప్పేశాడు. ప్రళయ సాక్షిని అమ్మవారు, అది కూడా లలితా శాస్త్రం చెప్పారు. ప్రళయకాలంలో సాక్షిభూతంగా ఉంటుంది కాబట్టి అయ్యవారు తాండవం చేస్తూ లైన్ చేసుకుంటుంటే ఆమె మాత్రం సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది, తర్వాత మనకు దయ కురిపిస్తూ ఉంటుంది. అటువంటి తల్లి కాబట్టి అందుకు కూడా చెప్తున్నాడు, అమ్మ ప్రళయం నీవు ఎక్కడ తెస్తావు తల్లి, నీ కళ్ళు దయగల చూపుడు కదా, ప్రళయం నీ కళ్ళు తేవమ్మా అని చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ మనకి దీంట్లో ఈ శ్లోకాల్లో చూసిన ముందు శ్లోకం దయామిత్రై నేత్రై ముందే చెప్పేశాడు. దయగల చూపు కాబట్టి మా మీద దయ కురిపిస్తాయి కాబట్టి కూడా నీ కళ్ళు మూతలు పడవమ్మా, ఎప్పటికీ మమ్మల్ని రక్షిస్తూ ఉంటాయని ఇంకో అర్థం చెప్పాడు. ఇంకొంచెం లోపలికి పోతే కళ్ళు తెరుచుకోండే కళ్ళు ఎవరివి? ఎప్పుడూ కళ్ళు తెరుచుకోండేవి కామాక్షి అమ్మవారి కళ్ళు. ఆ కామాక్షి ఆ పీఠం ఆయనదే కదా, ఆయన పెట్టిందే కదా. ఆ కామాక్షి పీఠంలో ఉండే కంచి కామాక్షం ఎలా ఉంటుంది? ఎప్పుడు కళ్ళు తెరుచుకొనే ఉంటుంది. కాబట్టి ఆమెను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు, ఆమెను చూస్తూ చెప్తున్నాడు. కామాక్షమ్మను దర్శిస్తూ, అమ్మా నీ కళ్ళు మూతపడేదే తల్లి, ఇంత అద్భుతమైన కళ్ళు అయితేను ఎప్పుడు తెలుసుకుంటాయి తల్లి అని చెప్పి ఆ తల్లిని చూస్తూనే ఈ స్తోత్రం చెప్తున్నాడు. ఇన్ని భావాలు ఒక చిన్న శ్లోకంలో చెప్తూ మనకు చెప్పారు ఆది శంకరాచార్య గారు. ఈ విధంగా మనం ఈరోజు సౌందర్యలహరిలో 55వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.